హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. మనకు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో మనకు చాలా ఎక్కువ పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు ఎడ్జిటి పోస్టులకు బీఈడి వరకు కూడా అవకాశం అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో గతంలో మనకు కల్పించారు. సో వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా పూర్తయింది కదా. సో ఇప్పుడు మనకు తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ సంఘటన పోస్ట్కి అప్లై చేసినప్పుడు ఆన్లైన్లో మనకు మిస్టేక్స్ ఏమైనా సరే వచ్చిందనుకోండి, వాటిని మనం ఎడిట్ చేసుకునే అవకాశం అనేది కల్పించారు. సో ఇది మనకు 27వ తారీఖున మనకు వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు పర్సనల్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనకు కింద చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ కరెక్షన్ అని చెప్పి ఉంది కదా. సో దాన్ని మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకే, సో ఇది మనకు చివరి తేదీ ఎప్పుడు అంటే మనకు 1/10/2018 వరకే ఈ చివరి తేదీ ఉంది. సో రేపు ఎల్లుండి మాత్రమే మనకు ఈ చివరి తేదీగా ఉంది. సో ఎవరైనా సరే ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ కనుక చేసినట్లయితే కరెక్షన్ అనేది చేసుకోండి. ఓకేనా. సో తర్వాత మనం చూడండి, ఇక్కడ మనకు ఎడిట్ యువర్ డీటెయిల్స్ అనేది ఉంది కదా. పైన మనకు ఎడిట్ యువర్ డీటెయిల్స్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు లాగిన్ అవ్వాలి. మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ మనకు రెడ్ కలర్లో కనిపిస్తున్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి మనకు కింద మనకు ఓకే అని బటన్ ఉంటుంది. సో లాగిన్ అని బటన్ ఉంటుంది. సో దాన్ని మనకు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మొబైల్లో మనకి ఇక్కడ లాగిన్ బటన్ అయితే చూపించట్లేదు. అంటే మనకు ఇక్కడ ఈ క్యాప్షన్ అన్ని నింపిన తర్వాత క్లిక్ చేస్తాం కదా, ఆ యొక్క ఆప్షన్ చూపించట్లేదు. కంప్యూటర్లో మాత్రమే చూపిస్తుంది. ఓకేనా. సో తర్వాత ఏంటంటే మనకు ఒకవేళ కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక కోల్పోయినట్లయితే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చి రిట్రీవ్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనం కోల్పోయిన రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా పొందొచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కేంద్రీయ విద్యాలయ సంఘటనకి గతంలో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకవేళ మిస్టేక్స్ కనుక చేసినట్లయితే కరెక్షన్ చేసుకోండి. 1/10/2018 మాత్రమే మనకు చివరి తేదీగా ఉండడం అయితే జరిగింది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్కి తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.